హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి ఆడారి వ్లాగ్స్ పురాణ కథలు. మీలో ఎంతమందికి దుర్వాస మహర్షి గురించి తెలుసు? దుర్వాస మహర్షి దేవతలకు ఎందుకు శాపం పెట్టారు? ఇక లేట్ చేయకుండా ఈ విషయం తెలుసుకుందాం రండి. హిందూ పురాణాల్లో అత్యంత కోపిష్టి ఋషిగా ప్రసిద్ధి చెందిన మహర్షియే దుర్వాస మహర్షి. ఆయన శాపం వల్ల దేవతలే తమ శక్తిని కోల్పోయిన ఘటన మీకు తెలుసా? ఈరోజు ఆ ఆసక్తికరమైన కథను పూర్తిగా తెలుసుకుందాం. పదండి. ఒకసారి దుర్వాస మహర్షి దేవలోకానికి వెళ్తూ ఉండగా ఆయనకు ఒక దివ్యమైన పుష్పమాల లభించింది. ఆ మాలలో దేవతల ఆశీర్వాదం, శుభశక్తి నిండి ఉంటుంది. అదే సమయంలో దేవతల రాజైన ఇంద్రుడు తన ఐరావతం అనే తెల్ల ఏనుగుపై విహారిస్తూ ఉండగా అక్కడికి ఆ మహర్షి వచ్చారు. ఆ దివ్యమైన మాలను దుర్వాస మహర్షి ఎంతో భక్తితో ఇంద్రుడికి ఇచ్చారు. అది దేవతల ఆశీస్సులతో సూచనగా భావించాలి. కానీ ఇంద్రుడు గర్వంతో ఆ మాల విలువను గుర్తించలేదు. అతను ఆ పుష్పమాలను తన ఐరావతం అంటే ఏనుగు తలపై పెట్టారు. ఆ ఐరావతం ఆ మాలను కింద పడేసి కాళ్ళతో తొక్కేసింది. ఇది చూసిన దుర్వాస మహర్షి తీవ్రంగా కోపానికి లోనయ్యారు. అప్పుడు దుర్వాస మహర్షి ఇలా శపించారు. ఇంద్రా, నీవు గర్వంతో దేవతల ఆశీస్సులను అవమానించావు. అందుకే నీతో పాటు అందరి దేవతలు తమ శక్తిని కోల్పోతారు. ఈ శాపం వల్ల దేవతల శక్తి క్రమంగా తగ్గిపోయింది. అసురులు బలవంతులయ్యారు. దేవలోకం బలహీనమైంది. దేవతలు పెద్ద ప్రమాదంలో పడ్డారు. అప్పుడు దేవతలు కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణువు వారికి ఒక మార్గం చూపించారు. అదే క్షీరసాగర మథనం. క్షీరసాగర మథనం చేయండి, అమృతాన్ని పొందండి అంటూ దేవతలందరికీ విష్ణుమూర్తి సలహా ఇచ్చారు. ఈ శాపం వల్లే ప్రసిద్ధమైన క్షీరసాగర మథనం జరిగింది. దేవతలు మరియు అసురులు కలిసి సముద్రాన్ని మథించారు. ఆ సమయంలోనే అమృతం, లక్ష్మీదేవి, కామధేనువు, విషం వంటి అనేక దివ్యమైన వస్తువులు బయటపడ్డాయి. ఈ కథ మనకు కొన్ని విషయాలను చెబుతుంది. అదే, గర్వం ఎంత పెద్దవారినైనా కింద పడేస్తుంది. దైవ ప్రసాదాన్ని ఎప్పుడూ అగౌరవపరచకూడదు. వినయం ఉన్నవారికి మాత్రమే నిజమైన శక్తి లభిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.